హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి అండ్ మై నేమ్ ఇస్ విజయ్. సో ఈ రోజు అయితే ఒక క్విక్ మార్కెట్ అప్డేట్ గురించి వీడియో చేస్తున్నాను. మనం చూస్తున్నాను కొంచెం అన్ని క్రిప్టోస్ అయితే కొంచెం డంప్ అవుతుంది. రీజన్స్ ఏంటి, మనకి సిచ్యుయేషన్ ఎలా ఉందన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. 50 క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ వాటికి ఎలా క్వాలిఫై కావాలని. ఒకవేళ మీరు ఎయిర్ డ్రాప్ ఫార్మింగ్ చేస్తుంటే ఒకసారి ఈ వీడియో చెక్ చేయండి. ఇందులో కొన్ని ఫ్రీ ఎయిర్ డ్రాప్ ఫార్మింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. యాక్చువల్‌గా ఇప్పుడు మనకి మార్కెట్‌లో ఉన్న ఒక టాప్ 50 ఎలాంటి మంచి ప్రాజెక్టులు ఫార్మింగ్ చేస్తే బెటర్ అన్నది మొత్తం ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలానే నేను ఒక ట్రాకర్ షీట్ క్రియేట్ చేశాను. అదైతే మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే చాలా వరకి కొన్ని క్రిప్టో వాళ్ళైతే మనీ చార్జ్ కూడా చేస్తున్నారు ఎయిర్ డ్రాప్ ట్రాకర్స్‌కి. బట్ మీరు అది ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ లింక్ మాత్రం మీకు ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంది. సో ఇంకా మనం మార్కెట్‌లోకి ఎళ్తే మనం చూసుకుంటే 67,000 నుంచి ఇక్కడ 63,000 ఆల్మోస్ట్ మనకు 63,614 వరకు కూడా డంప్ అయింది. మళ్ళీ కొంచెం రికవరీ అయితే ఉంది. సో దీనికి వేరియస్ రీజన్స్ అయితే ఉన్నాయి. బట్ దానికంటే ముందు మనము లాంగ్ టర్మ్‌లో చూస్తే పెద్ద పానిక్ కావాల్సిన వరీ ఏం లేదు. చూడండి, ఈవెన్ బిట్‌కాయిన్ కూడా మనకి 7 డేస్‌లో 4.4% ఇంక్రీజ్ చూపిస్తుంది. బట్ లాస్ట్ 24 అవర్స్‌లో 4.03. సో ఆల్మోస్ట్ ఇంకా సిమిలర్ రేంజ్‌లోనే ఉంది కంపేర్ టు లాస్ట్ వీకు. సో అంత ఫుల్ డంప్ అయితే ఇప్పటివరకు లేదు. సో ఇక్కడ ఈవెన్ మనకు డైలీ బబుల్స్ కూడా ఆల్మోస్ట్ ప్రతి టోకెన్ కూడా రెడ్‌లోనే ఉన్నాయి. సో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎప్పుడైతే బిట్‌కాయిన్ డంప్ అవుతుందో అప్పుడైతే మొత్తం మనకి వేరే కాయిన్స్ కూడా డంప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి, సో దాని గురించి పెద్ద వరీ కానవసరం లేదు. మార్కెట్ మూవ్‌మెంట్ మొత్తము బిట్‌కాయిన్‌తోనే ఉంటుంది. సో అలానే ఇప్పుడు నేను లాస్ట్ 24 అవర్స్‌లో మనకి ఎక్కువగా డంప్ అయిన కాయిన్స్ చూస్తే హెడరా, హెచ్ బార్ వాళ్ళు ఎందుకు పంప్ అయిందంటే ప్రీవియస్ డే వాళ్ళొక ఆర్‌డబ్ల్యూఏ నారేటివ్ వల్ల వాళ్ళ టోకెన్ సడెన్‌గా పంప్ అయింది. సో మీరు కొంచెం క్లోజ్‌గా మార్కెట్‌ని అబ్జర్వ్ చేస్తే ఒకరోజు ఒక టోకెన్ 40, 50% పంప్ అవుతుందంటే నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో కొంచెమన్నా క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో జరిగింది హెడేరాలో అదే. ఈవెన్ విఫ్‌లో కూడా మనం చూడండి, లాస్ట్ 7 డేస్‌లో 28% పంప్ అయింది కాబట్టి కొంచెం పుల్ బ్యాక్ అయితే వచ్చింది. సో ఇవన్నీ జస్టు మనం ఇదివరకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఈ మార్కెట్‌లో ఎప్పుడు కూడా అప్ ఏమి ఉండదు. సో అప్ అండ్ డౌను నార్మలే కాబట్టి పెద్ద వరీగా అనవసరం లేదు. ఇంకా మనకి ఒకవేళ బిట్‌కాయిన్ 57, 58 ఆ టైంకి పోతే మనం కొంచెం వర్రీ ఉంది. బట్ ఏందంటే మెయిన్ 3 రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటేంటంటే ఆహ్, ఇప్పుడు మనకి ఆ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ అయితే కొంచెం మళ్ళీ ఎస్కలేట్ అయినాయి. అది ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. సో దానివల్ల నేను ఇదివరకి 2, 3 వీడియోస్‌లో చెప్పినట్టు ఈ 2, 3 మంత్స్ ఎప్పుడు మనకి ఒక స్టెబిలిటీ వచ్చే వరకు చిన్న ఒక న్యూస్ వచ్చినా కూడా దానికైతే ఎక్కువగా రియాక్ట్ అవుతుంది మార్కెట్. ప్లస్ సెకండ్ రీజన్ ఏంటంటే నిన్న యూఎస్‌లో ఎస్ఎన్‌పి 500 అని ఉంటుంది. ఇప్పుడు మనకి ఇండియాలో స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఉంటుంది గదా! సో అలానే వాళ్ళకి ఎస్ఎన్‌పి 500 ఉంటుంది. అదేంటంటే కొంచెం క్రాష్ అయింది. దట్ టూ టెస్లా వాళ్ళ షేర్ ప్రైస్ కూడా వాళ్ళ వీకర్ రిజల్ట్స్ ఉండడం వల్ల గూడా అది గూడా ఎస్ఎన్‌పి 500 మీద ఇంపాక్ట్ అయితుంది. ఎస్ఎన్‌పి 500లో ఎలా అంటే యూఎస్‌లో ఉన్న టాప్ 500 కంపెనీస్ అన్నీ అందులో లిస్ట్ అవుతుంటాయి. సో వాటి పెర్ఫార్మన్స్ అంటే ఇప్పుడు మనము బిట్‌కాయిన్ అన్నది ఈటీఎఫ్స్ వల్ల స్టాక్ మార్కెట్‌కి కొంచెం క్లోజ్‌గా రిలేటెడ్ అయింది కాబట్టి ఎప్పుడన్నా స్టాక్ మార్కెట్‌లో కొంచెం డంప్ ఉన్నప్పుడు అది క్రిప్టో మీద గూడా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఇంకొకటేంటంటే కొంచెము రెగ్యులేటరీ ప్రెషర్స్ గూడా యూఎస్‌లో ఎక్కువయ్యాయి. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ క్రిప్టోలో ఇప్పుడు మీకు అందరికీ బైనాన్స్ సీఈఓ తెలుసు కదా! సీజీ. సో తనకి ఒక కోర్ట్ కేస్ అయితే జరుగుతుంది. వాళ్ళు కొన్ని ఇర్రెగ్యులారిటీస్ చేశారు బైనాన్స్ పైన. వాళ్ళైతే 4 బిలియన్ ఫైన్ కట్టారు. బట్ దాంతో పాటు ఈ ఏప్రిల్ 30థ్ రోజు తనకి ఆ కేస్ ఫైనల్ సెంటెన్సింగ్ వస్తుందన్నట్టు. సో దానివల్ల ఏందంటే కొంచెం కొందరు ప్రిడిక్ట్ చేస్తుందేందంటే తనకి సీజీకి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ జైలు గూడా పడొచ్చు అని చెప్తున్నారు. బట్ తను లాస్ట్ ఇయరే ఎస్ఈసీ వాళ్ళతోని అక్కడ జడ్జ్
ఎక్స్చేంజెస్‌తోని ఒక అగ్రీమెంట్ చేసుకొని ఒక 4 బిలియన్ ఫైన్ కట్టి అప్పటి నుంచి బైనాన్స్‌లోనైతే వర్క్ చేయట్లేదు. తన సీఈఓ కూడా రిజైన్ చేసి వేరే వాళ్ళని అపాయింట్ చేశాడు. ఇలాంటి జైలు టర్ము వద్దు అని చెప్పేసే. బట్ మళ్ళీ చూడాలి ఏమవుతుందో. 36 జైల్ టర్మ్ అంటే చాలా ఎక్కువే. సో, అది కూడా కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంది. ఎందుకంటే అన్‌సర్టెనిటీ. సో, సీజీ అనేవాడు క్రిప్టో ఇండస్ట్రీలో బిగ్ ఫిగరు. సో, అది ఎలా అవుతుందన్నది కూడా దానివల్ల కూడా కొంచెం అన్‌సర్టెనిటీస్ ఉన్నాయి. సో, మనకిక్కడ క్రిప్టో ట్విట్టర్‌లో కూడా చూసుకుంటే చూడండి, బిట్‌కాయిన్ ఈస్ ప్రైసింగ్ ద వార్ అగైన్ అని. సో, ఆ వార్ ఇంపాక్ట్ సడెన్‌గా ఒకసారైతే వచ్చింది. ఇంకొక రీజను ఈ బిట్‌కాయిన్ ఈటీఎఫ్స్ మనం ప్రతి వీడియోలో మాట్లాడుతూనే ఉన్నాం గదా! బిట్‌కాయిన్ ఈటీఎఫ్స్ అని. సో, ఫస్ట్ టైము అంటే బిట్‌కాయిన్ ఈటీఎఫ్ స్టార్ట్ అయిన ఫస్ట్ టైము అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 70 డేస్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకి ఫస్ట్ టైము మనకి ఐబీటీ అంటే బ్లాక్ రాక్ వాళ్ళ బిట్‌కాయిన్‌లోకి జీరో నెట్ ఫ్లోస్ వచ్చినాయన్నట్టు. అంటే ఒక్కరు కూడా కొనలేదు నిన్న మన ఈటీఎఫ్స్‌ని. సో, అది కూడా మనకి ఒక ఇంపాక్ట్ అయితే మార్కెట్ పైన ఉంది. ఎందుకంటే మీరు చూడండి ఇక్కడ పైన చూస్తే 21,000,000, 100,000,000, 192, 19, 37 సడెన్‌గా అన్నన్ని మిలియన్స్ ఎవ్రీడే బై చేసి నిన్న అసలు జీరో ఇన్‌ఫ్లోస్ వచ్చేసరికి బ్లాక్ రాక్‌కి మిగతా కంపెనీస్ కూడా బ్లాక్ రాక్ ఒకటేని కాకుండా ఇది సో చూడండి ఒక 5, 6 కంపెనీస్ అయితే ఈటీఎఫ్స్ ఇన్‌ఫ్లోస్ అన్నది మొత్తం జీరో అయిపోయాయి. సో, దానివల్ల అయితే మనకి కొంచెం ఇంపాక్ట్. సో, ఇప్పుడు చెప్పినట్టు ఈ 3, 4 రీజన్స్ అన్నీ కలిపి కూడా మనకి మార్కెట్ పైన ఇంపాక్ట్ అయితే ఉంది. బట్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇవన్నీ బ్యాడ్ న్యూస్‌లో కూడా ఏప్రిల్ 30థ్ నుంచి హాంకాంగ్‌లో బిట్‌కాయిన్ ఈటీఎఫ్స్ అయితే అప్రూవ్ అయినాయి. ప్లస్ ఆ రోజు నుంచి అయితే ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. సో, ఈటీఎఫ్స్ మనం ఇదివరకు చెప్పుకున్నట్టు బిగ్ కంపెనీసు ఇప్పుడు డైరెక్ట్ బిట్‌కాయిన్ వాళ్ళ వెల్తీ ఇన్వెస్టర్స్‌కి సెల్ చేస్తున్నారు కాబట్టి, ఆ ఎక్స్‌ట్రా డిమాండ్ వస్తుంది. సో, ఇన్ని రోజులు ఎలా అంటే హాంకాంగ్‌లో ఓన్లీ రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఇప్పుడు మన లాంటి వాళ్ళందరం రిటైల్ ఇన్వెస్టర్స్ అన్నట్టు. సో, ఇప్పుడు ఎక్కువ ఇన్‌కమ్ ఉన్న వాళ్ళందరూ గూడా ఈటీఎఫ్స్ ద్వారా కంపెనీస్ గూడా ఈటీఎఫ్స్ ద్వారా బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చన్నట్టు. సో, దానివల్ల ఇప్పటి వరకు మనకి యూఎస్‌లో అఫీషియల్‌గా ఈటీఎఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు హాంకాంగ్ సెకండ్ కంట్రీ. అంటే ఒకవేళ మనం ఇలా ఆలోచించొచ్చు. ఒకవేళ యూఎస్‌లో డిమాండ్ తగ్గినా గూడా ఈటీఎఫ్స్‌కి మేబీ హాంకాంగ్‌లో డిమాండ్ ఎక్కువ అవుతుంది గాబట్టి సో, అట్‌లీస్ట్ స్టార్టింగ్‌లో నేను చూస్తున్న అంచనా ప్రకారం అయితే ఏప్రిల్ 30థ్ నుంచి మళ్ళీ అయితే కొంచెం పికప్ కావచ్చు. సో, మీరేమనుకుంటున్నారు? సో, మీరు గూడా మార్కెట్ రీసెర్చ్ చేస్తున్నారు గదా! మీ ఒపీనియన్ గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. ప్లస్ ఇంకొక ఫైనల్ థింగ్ ఏంటంటే జో బైడెన్ యూఎస్‌లో కొత్త టాక్స్ అయితే ప్రపోజల్ చేస్తున్నాడు. ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ 44% అని చెప్పేసి ప్రపోజల్ చేస్తున్నాడు. బట్ ఇట్స్ జస్ట్ ఓన్లీ ప్రపోజల్ ఎట్ ద మూమెంట్. అది ఇంకా చాలా టైం ఉంది. కొన్ని న్యూస్ పేపర్స్ అయితే ఇది ఏం పెద్ద బిల్ పాస్ కాదు అని చెప్తున్నారు. సో, అది కూడా ఎలా ఉంటుందనేది చూడాలి. ఇది లేటెస్ట్ మనకి మార్కెట్ అప్డేటు. సో, అలానే మీరు లేటెస్ట్ ఎవ్రీడే ఇన్ఫర్మేషన్ కోసం అయితే నా యూట్యూబ్ ఛానల్ గానీ, నా ట్విట్టర్ గానీ చెక్ చేయండి. నేను ట్విట్టర్‌లోనైతే రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తుంటాను. హ్మ్. మరీ ముఖ్యంగా మీరు ఎయిర్ డ్రాప్ ఫార్మింగ్ చేస్తుంటే మాత్రం ఈ వీడియో వాచ్ చేసి నా ఎయిర్ డ్రాప్ ట్రాకర్ అయితే ఫాలో కండి. ఎందుకంటే అందులో మీకు 50 గుడ్ ఎయిర్ డ్రాప్స్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంటే లిస్ట్స్ అన్నింటి పెట్టేసాను కాబట్టి అదొకసారి చెక్ చేయండి. మీకేమన్నా ఇంకా క్వెషన్స్, కామెంట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ.